రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా జగ్గంపేట నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 5గురితోటి క్లుప్తంగా మాట్లాడిస్తాను. క్లుప్తం అంటే సభకు నమస్కారం అంటారు, నమస్కారం వెళ్ళిపోతాం. ఇక మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడేటప్పుడు మనం అంతా వినాలి. కాబట్టి అంటే నా పేరు కూడా ఉంటుంది. ఈరోజు సోదరి మనులకు, నా ముందున్నటువంటి సోదరి సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రాజకీయం సినీ రంగంలో రారాజుగా ఉంటూ 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో విసుగు చెంది తెలుగు వారికి గుర్తింపు లేకుండా, ఆత్మగౌరవం లేకుండా మద్రాసీలుగా పిలువబడుతుంటే ఆ మహానుభావుడు సినీ రంగం నుంచి మరి రాజకీయ రంగంలో ప్రవేశించి 1982 మార్చి 29వ తారీఖున పార్టీని మరి పెట్టినటువంటి మహానుభావుడు యంకుశుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒకటే నిజంగా ఆ రోజున ఆ జెండాలో ఉన్నటువంటి 3 గుర్తులు, మరి కార్మికుడికి చిహ్నంగా చక్రం, రైతుకి చిహ్నంగా నాగలి, పేదవాడికి చిహ్నంగా ఇల్లు, ఆ గుర్తులు పెట్టుకుని ఆ మహానుభావుడు ఆ పసుపు జెండా చూస్తుంటే ఒక ధైర్యం, ఆ పసుపు జెండా చూస్తుంటే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆ పసుపు జెండా చూస్తుంటే యువకులకు ఒక స్ఫూర్తి. అలాంటి జెండాని 44 సంవత్సరాలుగా పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉంది, పరిపాలనలో ఉందంటే దానికి కారణం మన కార్యకర్తలు. మనందరం కూడా కార్యకర్తలే, మరి కార్యకర్తలే దేవుడి కింద పార్టీ భావిస్తా ఉంది.